ఇండెక్స్ ఫండ్స్ గురించి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ కన్‌ఫ్యూజన్ ఎక్కువ. సో, ఫస్ట్ బేసిక్ క్వెషన్ ఏంటంటే అసలు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి? ఇండెక్స్ ఫండ్స్ అంటే మార్కెట్‌ని ఫాలో చేసే ఫండ్. ఇక్కడ ఫండ్ మేనేజర్ స్టాక్స్ పిక్ చేయడు. నిఫ్టీ, సెన్సెక్స్ లాంటి ఇండెక్స్‌లో ఉన్న కంపెనీస్‌ని సేమ్ ప్రపోర్షన్‌లో కాపీ చేస్తాడు. మార్కెట్ పెరిగితే ఫండ్ పెరుగుతుంది. మార్కెట్ పడితే ఫండ్ పడుతుంది. నో గెస్ వర్క్, నో ఓవర్ స్మార్ట్ డెసిషన్స్, జస్ట్ మార్కెట్ గ్రోత్. ఇండెక్స్ ఫండ్స్ ఎన్ని కైండ్స్ ఉంటాయి? ఇండెక్స్ ఫండ్స్ చాలా ఉన్నాయి. కానీ క్లారిటీ కోసం 3 మెయిన్ టైప్స్‌గా డివైడ్ చేయొచ్చు. సేఫ్ ఇండెక్స్ ఫండ్స్ ఈ కేటగిరీలో నిఫ్టీ 50 సెన్సెక్స్ లాంటివి వస్తాయి. ఇండియాలో టాప్ కంపెనీస్ మీద బేస్ అయ్యి ఉంటుంది. రిస్క్ అనేది లో టు మోడరేట్. లాంగ్ టర్మ్ ఎస్ఐపికి బెస్ట్ ఫౌండేషన్, బిగినర్కి ఫస్ట్ చాయిస్. టైప్ 2 ఫుల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్. నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ 50కి రాబోయే కంపెనీస్ అనమాట. గ్రోత్ పొటెన్షియల్ హై, కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నిఫ్టీ 500 అంటే లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. ఫుల్ ఇండియన్ మార్కెట్ ఒకటే ఫండ్లో ఉంటుంది. కోర్ ఫండ్ మీద గ్రోత్ యాడ్ చేయడానికి ఈ కేటగిరీ అనమాట. టైప్ 3 సెక్టర్ ఇండెక్స్ ఫండ్స్. సెక్టర్ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఒకటే సెక్టర్ మీద ఫోకస్ చేస్తుంది. లైక్ ఐటీ, బ్యాంకింగ్. రిటర్న్స్ ఫాస్ట్ ఉంటాయి, కానీ సైకిల్స్ ఫాలో అవుతాయి. మెయిన్ ఇన్వెస్ట్మెంట్లా కాదు, స్మాల్ ఎలొకేషన్ మాత్రమే చేయాలి. అసలు బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి? ఇండెక్స్ ఫండ్స్ సెలెక్ట్ చేయడానికి 5 రూల్స్ ఫాలో అయితే చాలు. హై అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఇది ట్రస్ట్ అండ్ లిక్విడిటీని బిల్డ్ చేస్తుంది. లో ఎక్స్పెన్స్ రేషియో కాస్ట్ని కంట్రోల్ చేస్తుంది. లో ట్రాకింగ్ ఎర్రర్ ఇండెక్స్ని కరెక్ట్గా ఫాలో చేస్తుందా లేదా అనేది చెప్తుంది. లో ఆర్ నో ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటే చాలు. లాంగ్ ఫండ్ హిస్టరీ అనేది ఉండాలి. ఇక్కడ మిత్ ఏంటంటే నెట్ అసెట్ వాల్యూ చీపా కాస్ట్లీయా అని చూడకండి. యూనిట్స్ కౌంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. లాంగ్ టైంలో కన్సిస్టెన్సీ ప్లస్ డిసిప్లైన్ అనేది ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తుంటే లైక్, షేర్ అండ్ ఫాలో చేసేయండి.